మెనక ఎందుకు అంత అర్జెంటుగా మీట్ అవ్వాలన్నారు? చెప్తాను. ఎవరా వైష్ణవి? తను ఇక్కడికి ఎలా వచ్చింది? నీ ఎయిమ్ ఏంటో ప్లాన్ ఏంటో నాకు తెలియాలి. కమ్ ఆన్ టెల్ మీ. వికీ, వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థం కాలేదా? డివోర్స్ ఇచ్చేటప్పుడు నీకు 100 crores ఇచ్చి సెటిల్మెంట్ చేశాను. అది నీకు సరిపోలేదా? పాతవన్నీ మనసులో పెట్టుకుని ఆ పగతో నా ఆస్తి మొత్తాన్ని దోచుకోవాలని ప్లాన్ చేశావు, అంతేగా? రబిష్, ఏం మాట్లాడుతున్నారు? కోర్టులో తెలిసి. ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీ బ్లడీ ఎక్స్ప్లెనేషన్. వైష్ణవి ఎక్కడుంది? అది మాత్రం చెప్పు. టెల్ మీ. వైష్ణవిని ఎందుకు అడుగుతున్నారు? నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు వెనక. షీ వాంట్స్ టు కిల్ మీ. షీ వాంట్స్ టు కిల్ మీ. వేర్ ఇస్ షీ? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. నేను చెప్తాను. ఊహించలేదు కదా, నేను ప్రాణాలతో వస్తానని ఊహించలేదు కదా. వైష్ణవి? మోహిని. వైష్ణవి, ఏమిటి వైది? ఆయన వదిలే. చెప్పాను కదా, నేనే వస్తానని చెప్పాను కదా. వైష్ణవి, ఏమిటమ్మైది? ఆయన వదిలేయమ్మా ప్లీజ్, నేను బతిమాలుతున్నాను. వదిలే వైష్ణవి, ఆయన వదిలేయమ్మా. నేను ఇలాగే బతిమాలాను. వదిలేడా వీడు? వదిలేడా? నువ్వు నన్ను చంపితే నా కొడుకు నిన్ను వదిలిపెట్టాడు. నా ఆస్తి మొత్తం పోయినా నిన్ను అంతం చేయకుండా వదలడు. కమ్ ఆన్. ఎప్పుడైతే నీ కొడుకే నీ ఆస్తికి బారకుడన్నావో అప్పుడే నిర్ణయించుకున్నాను వాడిని చంపేయాలని. నువ్వు తర్వాత ఆ మోహిని మీ అబ్బాయిని చంపకుండా వదిలిపెట్టదు. ఏ తప్పు చేయని సందీప్ ఎందుకు చావాలి? మీరు చెప్పేది ధర్మం, కానీ ప్రతీకార వాంఛతో వచ్చిన మోహిని ఒక దెయ్యం, పిశాచి. దాని నుంచి ఎలాంటి ధర్మాన్ని మనం ఆశించలేం. ఏదో ఒకటి చేయండి స్వామి. ఎన్ని మతాలున్నాయి, ఎందరు దేవుళ్ళున్నారు. నా సందీప్ని కాపాడడానికి ఒక్క దేవుడు కూడా లేడా? మీ అబ్బాయిని కాపాడడానికి ఒక దారుంది. అదేమిటో చెప్పండి. మోహిని ఇంత పవర్ఫుల్ గా ఉండడానికి కారణం వైష్ణవి యొక్క శరీరం. ఆ శరీరం నుంచి ఆ ఆత్మని విడదీయాలి. ఏమంటున్నారు? వచ్చే 13వ తారీఖు సూర్యుడిని చంద్రుడి కప్పే గ్రహణం జరగబోతోంది. కరెక్ట్గా గ్రహణం జరుగుతున్నప్పుడు 6:52 ఇండియాలో ధనిష్ట నక్షత్రం కనిపిస్తుంది. ఆ సమయంలో అష్టమ పంద యాగాన్ని, రుధిర పూజని నంబూద్రులు జరిపిస్తారు. సరిగ్గా అప్పుడే ఈ మోహిని ఆత్మని విడదీస్తాను. అంటే ఆ రోజు వైష్ణవి? అవును మేనక, వైష్ణవి చావు. అప్పుడే మోహినికి వైష్ణవి యొక్క శరీరం దొరకదు. నీ కొడుకుని అంతం చేయడానికి ఆ మోహినికి వైష్ణవి శరీరం అవసరం. వైష్ణవి చనిపోవాలి. ఏంటి ఎగతాళిగా ఉందా స్వామి? మా వైష్ణవం చంపుకోవడానికా మేమంతా మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాం? చాలా చక్కటి ఐడియా ఇచ్చారు స్వామి. గుడి కాబట్టి సరిపోయింది, లేదంటే జరిగేదే వేరు. తన ప్రాణాలతో ఉంటే చాలు, మమ్మల్ని కొట్టినా పర్వాలేదు. వైష్ణవి చావాలనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? వైష్ణవి మా ఇంటి కోడలు కాదు, నా కూతురు. నేను దీనికి ఒప్పుకోను స్వామి. మీ కోపాన్ని అర్థం చేసుకోగలను. ఒక ప్రాణాన్ని తీయాలనే ఆశ నాకు లేదు, కానీ అది తప్ప వేరే దారి లేదు. ఏ బాల్కి, ఈయన వర్కౌట్ అవడయ్యా. వైష్ణవి మన ఊరు తీసుకెళ్ళిపోదాం. ఇంక మీరు చేయగలిగిందేమీ లేదు. వైష్ణవి ఇప్పుడు మోహినిగా ఉంది. మీ ఎవరి మాట వినదు. ఒక ప్రాణం పోవాలన్నది విధి. మీ అబ్బాయిని కాపాడటానికి కొన్ని పూజలు జరిపించాలి. ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి ధైర్యంగా వెళ్ళిరండి. అంతా మంచే జరుగుతుంది. కానీ ఒక ప్రాణం బలవ్వక తప్పదు. దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. హూ ఇస్ దట్? ఎవరు? నేను సందీప్ వాళ్ళ అమ్మని. లోపలికి రావచ్చా? రండి. కొన్నాళ్ళకి ముందు
మీరు మోహిని లాంటి అమ్మాయిని చూసారా? ఎస్, పక్షే ఆ సంతోషం కాసేపు కూడా ఉండలేదు. అది కలో నిజమో కూడా తెలియలేదు. అది నిజమేనండి, కానీ తను మోహిని కాదు, వైష్ణవి. ఇప్పుడు దాని గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఎండ మోలే చచ్చిపోయిందంటే నేను నమ్మలేదు. అందుకే ఫోటోకి ఇప్పటి వరకు దండ వేయలేదు. ఐఎమ్ సో సారీ. మీరు నాకు వైష్ణవిని కాపాడడానికి హెల్ప్ చేస్తారా? తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. తనని తలుచుకుంటుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మనం ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు ఇంకొకటి అనుకుంటున్నాడు. మన చేతుల్లో ఏముందండి? జరగాల్సింది జరుగుతుంది. ఏడవకండి, ప్లీజ్. మా అబ్బాయి పోయినా పర్వాలేదు, వైష్ణవి బతుకుండాలి. అంత మాట అనకండి. వైష్ణవి ప్రాణాలతో ఉంటే మాత్రం ఏంటి? ఆ దెయ్యం తనని ప్రశాంతంగా బతకనివ్వదు. మీ అబ్బాయిని చంపేసి నా కూతురు శరీరంలో శాశ్వతంగా ఉండిపోతుంది. మీ అబ్బాయి మీకు కాకుండా పోతాడు, నా కూతురు నాకు దక్కదు. అంతకన్నా వైష్ణవికి ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడని మనసుని రాయి చేసుకోవడం కంటే వేరే దారి లేదండి. ఆ బుద్ధిగుళ్ళ స్వామీజీ చెప్పినట్టు మీ అమ్మవారికి పూజ చేసి ప్రార్థించడం తప్ప వేరే దారి తెలియట్లేదండి. మీరు రుధిర పూజకు వెళ్ళండి, నేను వెంటనే లండన్ వెళ్ళాలి. అక్కడ జరిగే పూజలో పాల్గొవాలి. బుద్ధ భిక్షు చెప్పారు. సరేనండి. సందీప్ ఎక్కడ? వాడిక్కడికి వస్తేనే మోహినిని ఇక్కడికి రప్పించగలం. సందీప్ని పికప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి కార్ పంపించాను. హ్మ్. డ్రైవర్ కాల్ చేస్తున్నాడు. చల్మే విక్టర్. మేడం, సార్ వైష్ణవి మేడంతో వెళ్ళిపోయారు. సందీప్ వైష్ణవితో వెళ్ళిపోయాడా? కంగారు పడకు, వెంటనే సందీప్కి ఫోన్ చేయి. ఊరి నుంచి వచ్చి రాగానే ఇంటికి తీసుకెళ్లకుండా ఎక్కడికి తీసుకొచ్చావు? I have something to show you. Please come. After you. ఇల్లు ఎలా ఉంది వైషు? ఏంటి సందీప్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లా మాట్లాడుతున్నావు? నేనెప్పుడు అన్నాను ఇల్లు కొనాలని? నువ్వు అనలేదు, బట్ నేను కొనేశాను. నీ కోసం కాదు, మన కోసం. ఇట్స్ మై స్వీట్ డ్రీమ్ హౌస్. నాకు నచ్చిన జీవితాన్ని నాకు నచ్చిన అమ్మాయితో ఇక్కడ గడుపుతాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ హౌస్ లైక్ దిస్. చుట్టూ వైన్ యార్డ్, మధ్యలో మన ఇల్లు, పక్కన నువ్వు. ఓ మై గాడ్, ఐఎమ్ సో బ్లెస్డ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఇల్లు నచ్చినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది. మన ఇద్దరు ఎక్కడానికి కలుసుకుంటే చాలా థ్రిల్లింగ్. ప్రాపర్టీస్ నా చేతికి వచ్చాక రెస్పాన్సిబిలిటీ. అండ్ యు నో దిస్ హౌస్ ఇస్ లైక్ వాట్స్ రాంగ్ విత్ యూ? నా జీవితాన్ని నాశనం చేశాడు నీ బాబు. ఏంటి? ఇప్పుడు నువ్వు నాకు జీవితాన్ని ఇస్తావా? నువ్వు ఇప్పుడు మా డాడీ గురించి ఏదో అన్నావు కదా, ఏమన్నావు? అవునరా అన్నాను. ఆ నీచుడు అన్యాయంగా సంపాదించిన ఆస్తిని నువ్వనుభవించబోతున్నావా? మోహిని. అమ్మా అమ్మా సందీప్, నువ్వెక్కడున్నావు? అమ్మా, ఇక్కడ వైషు వేరేలా బిహేవ్ చేస్తుంది. అయ్యో సందీప్, తను వైషు కాదురా, మోహిని, దెయ్యం. ఏమంటున్నావు అమ్మా?
అయ్యో నేను చంపడానికి వచ్చింది, తప్పించుకొచ్చాయి. వైషు Vaishu, stop it! అయ్యో రక్తం. సందీప్ ఏమైంది? Hey, వైషులా యాక్ట్ చేయకు. క్లాత్ తో దాన్ని తుడుచుకో సందీప్. Hey, సందీప్ వద్దు. let me do it. Hey, Hey,